నమస్కారం కిరణ్ శర్మ గారు. అఖండ ఐశ్వర్యం వస్తుంది. తులా రాశిలో రవి సంచారం జరగబోతోంది. ఈ గ్రహాల మార్పు జరిగిన ప్రతిసారి కూడా కొంత పానిక్ అవుతూ ఉంటుంటారు అందరూ కూడా. కాలభైరవి అష్టమి రోజున ఏదైనా చేయొచ్చా, దీనికి పరిష్కార మార్గం ఉంటుందా, ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. దీనికి సంబంధించి వివరణ కావాలి. ఒకటి మంచి ప్రశ్నే. అంటే నేను కొంత దాన్ని పరిశోధన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశిలోకి రవి రావడం అనేది నీచ స్థానం, అంటే నీచ సంచారం ఉంటుంది. దాన్ని ఇది 1 month ఉంటుంది ఖచ్చితంగా. అలాగే కుజుడు కూడా వృశ్చికంలోకి వచ్చి ఉన్నాడు. ఆల్రెడీ వృశ్చికంలో మాసి ప్రవేశం జరుగుతుంది. ఇప్పుడు అతిచారంలో గురుడు ఉండడం. కొంతమంది కొన్ని రాశుల వారికి నిజంగానే ఇది గురుడు అతిచారం వల్ల నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, కానీ ఉచ్చస్థితి కాబట్టి మనం దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. సార్, ప్రతిదానికి మనం ఏదన్నా చెయ్యాలి అంటున్నారు కదా, అంటే ఏం చేయమన్నారమ్మా? మీలాంటి వాళ్ళు వెళ్ళి దేవాలయంలో లోక కళ్యాణం కోసం దీపం వెలిగించండి, లోక కళ్యాణం కోసం ఒక అభిషేకం చేయండి. పోయేదేముంటుంది? అక్కడ శివుడు కనపడ్డాడు, లోకా సమస్త సుఖినముతో ఒక చెంబ నీళ్లు పోయొచ్చు కదా. ఇంతకంటే ఏం చేయమన్నారు అక్కడ? మిమ్మల్ని ఏమైనా సరే మీ అమ్మాయి మీలాంటి వాళ్ళ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఓ 10,000 పెట్టేసి స్వామి లోక కళ్యాణం కొంత హోమం చేయండి, నో ప్రాబ్లం. ఇది చేయడం వల్ల లోకల్లో మీరున్నారు, మీ ఆడపిల్ల ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీ వారు ఉన్నారు, మీ తల్లిదండ్రులు అందరు ఉన్నారు కదా. వాళ్ళ కోసం అలా ₹1,000 ఖర్చు అయింది అనుకోవచ్చు కదా. దాంతో పాటుగా ఉన్నటువంటి ఈ 600 కోట్ల మంది ప్రజలకు కూడా శుభం జరుగుతుంది కదా. అంటే ప్రపంచం మొత్తం, లోకం అంటే ప్రపంచం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం వచ్చి నీళ్లు వేయలేవా శివుడి మీద. సో ఇది చేసిన వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అయితే ఒకసారి ప్రస్తాంశం మాట్లాడుకుంటున్నప్పుడు లోక కళ్యాణం జరిగేటువంటి అనేక రకాల శుభయోగాలు ఈ జరుగుతున్నప్పటికీ కూడా కొంత అతిచారము, ఈ గురుడి యొక్క అతిచారం అనేది మీకు కర్కాటకంలో కనపడుతుంది. ఇప్పుడు దాదాపు ఆయన వచ్చే నెల దాదాపు 15వ తేదీ వరకు ఎప్పుడో దాదాపు ఆయన అక్కడే ఉంటాడు. మళ్ళీ అతిచారంలో మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. అంటే ఓవర్ ముందుకు వచ్చాడు ఆయన, ఎవరు? గురుగ్రహం. సో కర్కాటకంలో వచ్చిస్తాను మంచిదే, కానీ అయినప్పటికీ కూడా ఈ రవి ప్రభావం ఎక్కువగా ఎఫెక్ట్ చూస్తాం. ఈ రవి నీచులు పడడం వల్ల మనకి జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలను కూడా మనం ఈ రవి తులా సంచార ప్రభావమే అనుకోవచ్చు మనం. కాబట్టి మరి దీని పరిహారం ఏంటండి అంటే, తులా రాశిలోకి రవి వచ్చిన తర్వాతనే అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగింది. రేపు ఇంకొక ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మనకి మొన్న మీరు చూసారు లేదు, మనకి ఒక ఏదో స్టేట్లో మనకి ఏదో ఉత్తరాఖండ్ ఎక్కడో అది ప్యాసింజర్ రైలు మనకి గూడ్స్ రైలుకి ఎక్కువ చెప్పేశారు. అక్కడ పైలట్ పాపం చనిపోయారు వాళ్ళు. అంటే ఇలాంటివి కూడా మనకి జరగబోయే కొన్ని సూచనలు ఇవన్నీ కూడా. ప్లస్ దీని ఎఫెక్ట్ మనకి గురుడు అతిచారము, రవి నీచ స్థానము, నెక్స్ట్ మనకి కుజుడు మళ్ళీ ధనుసులోకి వెళ్ళేసరికల్లా ఈ 3 గ్రహాల ఒకే డిగ్రీ ఉన్నటువంటి 3 గ్రహాల వల్ల మనకి రేపు తప్పకుండా మీకు వాటర్ వల్ల కూడా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే ఎక్కడన్నా మీకు దగ్గరగా ఉన్నటువంటి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది ఎందుకంటే ఇది కుజుడు, రవి మరియు మీకు తప్పకుండా ఈ గురు యొక్క ప్రభావం చేత తప్పకుండా వాయు కాలుష్యమైనటువంటి ప్రమాదం, మళ్ళీ ఒక రకమైనటువంటి అది గాఢమైనటువంటి సాంద్రత ఉన్నటువంటి వాయువులు వచ్చి మనల్ని ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంది. కనుక తప్పకుండా మీరు విషయంలో కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి వ్యక్తులు, యజమానులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇది ఒక హెచ్చరిక లాంటిది. మరి దీని ప్రభావం ఇందాక అడిగారు, ఏ రాశి మీద ప్రభావం ఉంటుందని చెప్పేసి. తప్పనిసరిగా మీకు ఈ యొక్క ప్రభావం మీకు ధనుస్సు రాశి ఎక్కువగా ఉంటుంది, కన్యారాశి మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మీకు తులరాశి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అట్ సేమ్ టైం మీకు మేషరాశి మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారికి తప్పకుండా కొంత తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య ఇబ్బంది, విద్యార్థికి ప్రమాదం కలిగే అవకాశం, అలాగే ముఖ్యంగా ఈ ప్రేమ సంబంధించిన విషయాలు ఉన్న వారికి సనాతన ధర్మంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల చేత మోసపోబడడం, మీ కుటుంబానికి వీధిన పడేసినటువంటి వీడియోలు, ఫోటోలు మీరు ఏవైతే షేర్ చేసుకున్నారో వావి వరుసలు లేనటువంటి వాళ్ళతో ఆ ఫోటోలు వీడియోని ఇప్పుడు బయటకు వచ్చేసి మీ కుటుంబాన్ని వీధిన పాలు చేసే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదాలు కలిగే అవకాశం. అది ఒక రకంగా మానసికమైనటువంటి ఇబ్బంది కలిగించి ఇంకా వాళ్ళ యొక్క తనువు చాలించేటువంటి స్థాయికి కుటుంబం వెళ్తారు. ఇది చాలా జరగబోతోంది. ఇది ఎఫెక్ట్ ఎక్కువ ఉంది తులారాశికి, కర్కాటక రాశికి. ఈ 2 రాశుల వారు మీకు ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఈ యూట్యూబ్ ప్రపంచంలో, ఫేస్బుక్, ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత మోర్ దెన్ 30% దరిద్రపు వీడియోని షేర్ చేసుకో. ఇది నేను చెప్పడం లేదు, నేను చెప్పిన విషయం కాదు. మీరు వెళ్ళి జస్ట్ గో అండ్ సెర్చ్ ఇన్ ద గూగుల్ సెర్చ్ చేస్తే 30% పీపుల్స్ ఆర్ న్యూడ్ ఫోటోలు పంచుకుంటున్నారు. ఇంత దరిద్రమైనటువంటి దారుణ పరిస్థితి కారణం ఏంటంటే మన గ్రహాలు కూడా కారణం. హెచ్చరిస్తుంది ఈ యొక్క గ్రహం యొక్క ప్రభావం తక్కువలో వెళ్ళబడి అర్థం ఏంటి? ఇది జరుగుతోంది, జాగ్రత్త అని చెప్తోంది. చూసారా, ఎలాగో చెప్పింది కదా గ్రహం, అలాగే జరుగుతుంది. ఒరే దానికి పరిహారం కూడా చెప్పిందిరా. ఇలా ఉన్నప్పుడు లోక కళ్యాణం కోసం ఒక చెంబ నీళ్లు పోసుకో శివుడి మీద, ఒక దీపదానం చేసుకో, ఒక నవగ్రహాల పూజ చేసుకో. ఇది చేసుకుంటే సరిపోతుంది కదా. నువ్వు నీ ప్రాంతం అంతా అనుకూలం ఉంటుందా? ఇంట్లో మీ నాన్నగారు చేస్తే మీ అందరికి వచ్చినట్టే, ఇంట్లో మీరు ఒక్కళ్ళు చేస్తే మీ ఇంట్లో అందరికి వచ్చినట్టే. అలా ఎవరో ఒకళ్ళు చేయండి కనీసం.
నీ కుటుంబం వాళ్ళు నువ్వు చెప్పర్లేదు, అలా ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళు ఏ పూజనో నవగ్రహ పూజ చేసుకుంటే సరిపోతుంది కదా, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకి రేపు వచ్చేటువంటి కార్తీక మాసంలో ఇలాంటి గ్రహ సంచార ప్రభావం చేత ఉన్నటువంటి నెగిటివ్ పోగొట్టుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక మంచి రోజు మనకుంది, కాలభైరవ అష్టమి. నిజంగా ఇక్కడ కాలభైరవ అష్టమి రోజున కనుక మీరు 12 అంటే 8 శివలింగాల్ని కనుక మనం పూజించగలిగితే, 8 రకాల శివలింగాలను మనం పూజించగలిగితే అద్భుతమైనటువంటిది. 12 లింగాలు పూజించాలి. అంటే యాక్చువల్గా 12 జ్యోతిర్లింగాలని, ఈ 12 జ్యోతిర్లింగాల్ని 12 రాసుల వారిగా అనుకొని ఒక్కొక్క శివలింగాన్ని కనుక మనం పూజించినట్టయితే తప్పకుండా ఈ యొక్క 12 జ్యోతిర్లింగాలు, లేదు అష్టమి కాబట్టి కాలభైరవుడికి అష్టమి కాబట్టి 8 శివలింగాలను పూజించినా తప్పకుండా అనుకూలంతో శుభయోగం పొందుకుంటుంది. అలాగే మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కాలభైరవ అష్టమి రోజున 365 రోజులు దీపాన్ని వెలిగించడం, ఉప్పు దీపం పెట్టుకోవడం, అలాగే ఎవరికైనా సరే ఒక 11 మందికి వస్త్రదానం, దుప్పటి, అది కూడా కట్టుకునేది కాదు, దుప్పటి లాంటి దానం ఇచ్చినా, చెప్పులు దానం ఇచ్చినా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం. ధనుసు రాశి వారికి ఇందాక చెప్పడం విషయంలో ఆర్థిక నష్టం ఉంటుంది. ఎకనామికల్గా బాగా వస్తుంది, వాడికి షేర్ మార్కెట్లో బాగా వస్తుంది, మంచిగా మనోడు సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడపిల్ల కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. కరెక్ట్గా ఈ యొక్క సమయంలో ఈ ధనుసు రాశి ఉన్నటువంటి రవి ప్రభావం నీచబడింది కాబట్టి ఎకనామికల్గా వాడు ప్రతిరోజు 3,000 పెట్టేవాడు ఈ రోజు 30 లక్షలు పెడతాడు. ఈ 30 లక్షలు అనమాట ఇంకా మనకి ₹1 కూడా దగ్గరికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ధనుసు రాశి వారు డబ్బులకు జాగ్రత్తగా ఉండండి. మీన రాశి వారిలో ఉన్నటువంటిది సోదరుల మధ్య భేదాభిప్రాయం, అలాగే గర్భిణీ స్త్రీలకి ప్రమాదం, ఇది కూడా మీన రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కాలభైరవ అష్టమి రోజున ఈ దాన ధర్మాలు చేసుకున్నా, తప్పకుండా కాలభైరవ అష్టమి రోజున మీరు దీపదానం చేసినా, తప్పకుండా మీరు అభిషేకం చేసినా, అన్నదానం చేసినా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. తప్పకుండా వీరభద్రుడి అనుగ్రహంతో, కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో మీకు శివుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుకొని ఆయుష్, ఆరోగ్యము, ధనము, ఆనందం ఇచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసుకోవాలి. చాలా మంది అంటారు కాలభైరవ అష్టమి రోజు నాకు ఇబ్బంది ఉందండి, నాకు అడ్డు వచ్చిందండి, ఆడవాళ్ళకి ఎక్కువగా ఉండే సమస్య, పురుడు వచ్చిందండి, పురుడు కూడా వచ్చింది స్వామి, ఇంకా మాకు అవకాశం లేదా అంటే మరొక అవకాశం ఉందిగా. కార్తీక మాసం ప్రతిరోజు మనకి విశేషమైంది. మరి 18వ తేదీ మాస శివరాత్రి ఉందిగా, పురుడు అయిపోతుంది. ఇప్పుడు కాలభైరవ అష్టమి రోజున మీకు కనుక ఏదైనా ఇబ్బంది వచ్చినా 5 రోజుల ఇబ్బంది అనే వెళ్ళిపోతుంది, 10 రోజుల ఇబ్బంది అనే వెళ్ళిపోతుందిగా. 18వ తేదీ మాస శివరాత్రి ఉంది. ఆ మాస శివరాత్రి రోజున కనుక మీరు తప్పకుండా ఇటువంటివి మీరు కాలభైరవ అష్టమితో పూజలు చేసుకున్నట్టయితే తప్పకుండా ఉంటుంది. నిజం చెప్పాలంటే కాలభైరవుడికి ధ్వని ఎక్కువ ఇంపార్టెంట్, అంటే పాటలు ఎక్కువ ఇంపార్టెంట్. ఆయనకి పాటలు, మంచి రణగుణ ధ్వనులు ఆయన చేసి ఆయన మనం ప్రసన్నం చేసుకోవాలి, ఆయనకు అవే ఇష్టం. అందుకే మీరు తప్పకుండా ఆ రోజు పాటలు పాడుతూ జాగరణ చేసిన వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. కాలభైరవుడు చాలా మంచి పూజ ఉంటుంది. చాలామంది అనుకుంటే కాలభైరవుడు అంటే శునకం కదా, కుక్క పూజ అంటారు. ఇది నువ్వు కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసేది భైరవ పూజ. కాలభైరవుడి పూజ అంటే నీకున్నటువంటి శివుడిని ప్రసన్నం చేసుకోవాలి, ముందు ఆయన పూజ, ఆయన దర్శనం చేసుకోవాలి. ఆయన పూజిస్తే దానికి తప్పకుండా శివుడు అనుగ్రహం పొందుకోవచ్చు. కాబట్టి కాలభైరవుడిని తప్పకుండా మీరు పూజిస్తే అద్భుతంగా ఉంటుంది. మనకి భాగ్యవనంలో ఎక్కడుంది అంటే కుకటపల్లిలో మీకు 12 జ్యోతిర్లింగాలయం ఒకటి ఉంది. కుకటపల్లిలో 12 జ్యోతిర్లింగాలయం ఉంది కుకటపల్లి సెంటర్లో. అక్కడ మీకు కాలభైరవుడి గుడి ఉంది. అక్కడ కాలభైరవుడి గుడి ప్రతిష్టాపన జరిగింది, విగ్రహంతో ఉంది. కాబట్టి అక్కడ మీరు వెళ్ళి పూజ చేసుకుంటే ఇంకా విశేషం, అద్భుతంగా ఉంటుంది. దాంట్లో మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే దిల్సునర్లో కూడా ఒకవైపున చైతన్యపల్లి ఎక్కడ ఉంది, నాకు సరైన అడ్రస్ తెలియదు, చైతన్యపల్లి ఇక్కడ మాత్రం అడ్రస్ నాకు బాగా తెలుసు. అలా మీరు పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు, సమస్త సుఖయోగాలు, శుభయోగాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి, కర్కాటక రాశి కానివ్వండి, తులారాశి వారికి కానివ్వండి, తప్పకుండా మానసికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీకు వీలైనంత వరకు దానము, ధర్మము, ఇంకా వీలైతే హోమం చేసుకోవడం, రుద్రహోమం చేసుకోవడం, ఇది మీకు సాధ్యమైంది, నేను చేసుకోగలుగుతా అంటే కాలభైరవ అష్టమి 12వ తేదీ ఉంది మనకి. ఆ 12వ తేదీ కనుక ఈ నవంబర్ 12వ తేదీ మీరు చేసుకోగలిగితే కాలభైరవ అష్టమి రోజున హోమం, రుద్రహోమం చేసుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు కూడా. తప్పకుండా గురువు గారు మంచి పరిహారం చెప్పారు. ఎందుకంటే అలర్ట్ అనేది చాలా అవసరం. ఏం చేస్తున్నాం అన్నది ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ అలర్ట్నెస్ ఇచ్చారు అండ్ దానికి తగ్గ పరిహారాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ కిరణ్ శర్మ గారు. ఆనంద సిద్ధిరస్తు.